హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బుద్ధిని గురించి తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ వీడియోను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లుంబినిలో వసంతపు సువాసన నిండిన ఉదయం రాణి మాయాదేవి చేతుల్లో పుట్టిన చిన్నారి సిద్ధార్థుడు. ఒక శాంతి తరంగం ప్రపంచంపై విరబూసిన క్షణం అది. భవిష్యత్తు రాజు ఆనందాల మధ్య పెరిగాడు. నృత్యాలు, సంగీతం, సౌఖ్యాలు అన్నీ ఉన్నాయి. కాని అతని మనసు అసలైన సత్యాన్వేషణ కోసం మెల్లిగా మెల్లిగా పిలుపునిస్తోంది. ఒకరోజు రాజప్రాసాదం వెలుపల సిద్ధార్థ చూసిన 4 దృశ్యాలు: వృద్ధాప్యం, రోగం, మృతి మరియు శాంతమైన సన్యాసి. ఆ క్షణమే ఆయన ఆలోచనలో ఒక విప్లవం మొదలైంది. రాత్రి నిశ్శబ్దంలో జన్మించిన రాజకుమారుడు తన రాజ్యాన్ని విడిచిపెట్టాడు. కీర్తి, వైభవం అన్నీ వదిలేసి మనిషి దుఃఖానికి కారణం ఏమిటో తెలుసుకోవాలనే ప్రయాణం మొదలైంది. 6 సంవత్సరాలు అరణ్యంలో కఠోర తపస్సు. శరీరం బలహీనమైంది, కాని అతని సంకల్పం మాత్రం కొండంత. కాని అతనికి అర్థమైంది, ఈ మార్గం కూడా సత్యం కాదు. బోధి వృక్షం కింద సిద్ధార్థుడు చివరి ధ్యానానికి కూర్చున్నాడు. రాత్రి గడిచింది, ఉదయం వచ్చింది. ఆ క్షణంలో కళ్ళు తెరిచిన సిద్ధార్థ బుద్ధుడయ్యాడు. సత్యం అతనికి ప్రత్యక్షమైంది. సారనాథ్ ఋషిపట్టణం. ఇక్కడే మొదటిసారి బుద్ధుడు ధర్మచక్రాన్ని తిరిగించాడు. 5 శిష్యులకు చెప్పిన 4 ఆర్య సత్యాలు మానవత్వానికి మార్గదర్శక దీపం అయ్యాయి. రాజులు, వ్యాపారులు, పేదలు, స్త్రీలు, బుద్ధుని బోధన అందరికీ దయ, అహింస, సమతా ధర్మం ముందు అందరు ప్రజలు సమానమే. బుద్ధుడు శాంతి భాష మాట్లాడాడు. కుషీనగర్ బుద్ధుడు చివరి శ్వాస తీసుకున్న చోటు. ఆయన శరీరం నిద్రిస్తున్నట్లు కాని ఆయన బోధనలు మాత్రం ప్రపంచాన్ని మేల్కొల్పుతూ నేటికీ మెరుస్తాయి. Do like this video. Please don't forget like and subscribe. Thank you for watching.